ఏంటక్క ఏం మాట్లాడవు? నువ్వే ఇలా మౌనంగా ఉంటే బాను ఇక్కడ పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతుంది. నెవర్, అలా జరగనివ్వను. మరేం చేద్దామో చెప్పక్క. చూడు, ఓకే అక్క. పద. ఏంటి ఈ కోత్రీలు మళ్ళీ ఏదో కోతి పని చేసినట్టున్నారు? కార్ స్టార్ట్ అవట్లేదు. పాపం, భాను ఏజుతో కలిసి వెళ్ళాలనుకుంటే కారు కూడా నచ్చలేదేమో. పెళ్ళాం మొగుడు కలిసి వెళుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి కారేమన్నా మనిషా? ఇప్పుడెలా చేయమ్మా? కారు లేకపోతే ఏమిటి నాన్న, అది ఉంది కదా. ఏది? అది దాని మీద గుడికి వెళ్ళటం ముఖ్యం. దేని మీద వెళ్తే ఏమిటి చెప్పు? ఏజ్ లెవెల్ ఏంటి? కాలేజ్ స్టూడెంట్ల బైక్ మీద వెళ్ళడం ఏంటి? బైక్ నడపాల్సింది కాలేజీ స్టూడెంట్సేనని గవర్నమెంట్ రూల్ ఏమీ పెట్టలేదు. హాయిగా జంటగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. అమ్మో, బాను వెనకాల కూర్చుంటే తింగర్ పనులన్నీ చేస్తున్నావు. ఊహే ఎంత బాగుంది. ఇక నిజంగా వెళ్తే ఎంత బాగుంటుందో. ఏమిటి చూస్తున్నావు? తీరా బండి అవతల గుడికి ఆలస్యం అవుతోంది. బయలుదేరండి.
వెళ్ళు భాను, వెళ్ళు. వెళ్ళు. జాగ్రత్త, మన ఊర్లో రోడ్లు కూడా సిటీలో ఉన్న రోడ్లలాగా గతుకులు గతుకులుగా తయారయ్యాయి. పడిపోతావు. ఏజేని గట్టిగా పట్టుకో. ఏమిటి ఏదో కాలుతున్నట్టు వాసన వస్తోంది? ఏమైంది? ఇది కూడా ఆగిపోయిందా? దిగు. ఎందుకు? దిగమా నాన్న, దిగు. ఏంటిది? ఏది? ఇది బైకు, అది రోడ్డు. అది కాదు, నువ్వు కావాలనే గోడకి బల్లి ఖర్చుకున్నట్టు ఖర్చుకుపోతున్నావేంటి? నేనా? చీచి, పెళ్ళాన్ని బల్లితో పోల్చిన మొగుడిని మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు తెలుసు. అవును మరి, రాత్రికి రాత్రి వచ్చి రోడ్డు మీద తవ్వేసి గతుకులు క్రియేట్ చేసి వెళ్ళిపోయాను. ఎలా అంటున్నారండి? గతుకుల్లో పడితే తగలకుండా ఉంటారా? బండి మీద కూడా పార్టీషన్ పెట్టుకుని రమ్మంటారా? గతుకులు చూసినప్పుడే నేను గతుకుమన్నాను. ఈ పాపాన్ని కూడా మీరు నాకే అంటగడతారని భయపడ్డాను. రోడ్లు భవనాల శాఖని అడగాల్సిన ప్రశ్నల్ని మీ భార్యను పట్టుకుని అడుగుతున్నారేంటి? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? ఏ ఆగు, ఎవరైనా వింటారు. రోడ్డు మీద ఏంటి పంచాయతీ? నేనా? నేను పంచాయతీ పెడుతున్నానా? హే భగవాన్, ఆపింది మీరు, దిగమంది మీరు, ఎగిరింది మీరు, ఇప్పుడు నేను పంచాయతీ పెడుతున్నానంటారా? ఎలా వేగనండి మీతో? ఈ బండి ఎక్కడన్నా పెట్టేసి ఆటోలో వెళ్దాం. ఏంటి, లక్షణంగా బైక్ ఉండగా ఆటోలో వెళ్దామా? పెళ్లి రోజు, మొదటి పెళ్లి రోజు, పెళ్ళాన్ని గుడికి తీసుకెళ్లడానికి ఇన్ని గుల్లాలు వేస్తున్నారే, ఇది మీకేమైనా ధర్మంగా ఉందా? ఆపు, అరవకు. ఇప్పుడేంటి, తీసుకెళ్తారా లేదా? నాకు కొంచెం కష్టంగా ఉంది. సరే అయితే నేను నడుపుతాను, మీరు కూర్చోండి. ఏంటి? గతుకులొస్తే తగలకుండా ఎలా ఉంటారో మీరు నేర్చుకోండి, నేను నడుపుతాను. ఏ ఆగాగు, నువ్వు నడపడం ఏంటి చేరతో? సర్లే కూర్చో.
ఏమైంది? తగలకుండా ఎలా కూర్చోవాలో బండి కనిపెట్టినోడికి ఫోన్ చేసి అడగండి. రోడ్డు మీద ఏంటి రభస? కూర్చో. పోనీనా? చెయ్యి వేయకుండా ఎలా కూర్చోవాలో బండి అమ్మినోడిని ఫోన్ చేసి అడగండి. బామ్మర్దే, అన్నదానం అని అనౌన్స్మెంట్ ఇచ్చారా? యాప చెట్టుకి పాలు కారుతున్నాయని పుకారు రేపెట్టారా? జనాలు అట్టా ఎగబడిపోతున్నారేంట్రా? మన కోసం కాకుండా ఇంకా దేనికోసం జనం వచ్చినా నిప్పుల్లో ఎండు చేపగాలినట్టు గుండెకే కాలిపోద్ది కదా బావా. మనకి రానిది మరి దేనికోసం వచ్చినా మన పరపతి తగ్గిందా అని అనుమానం వచ్చేస్తుంది. ముందెళ్ళి వాళ్ళ సంగతేందో చూడు. పొయ్యిలో పొగలాగా పోయొచ్చుతాను చూడు బావా. ఒరే, విషయం కొనుక్కొచ్చాయి. పంతులు గారు ప్రసాదం పెడుతున్నారు కదా అని లైన్లో నిలబడిపోగలం. తిండిపోతున్నా వద్దులే, గుడి ఎలా పూజారి గారు, ఏంటి జనం ప్రసాదానికి పట్టిన చీమలా ఎగబడిపోతున్నారు? అదే ఈరోజు ఏజే గారి పెళ్లి రోజు కదా, అందుకే ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ చేయించబోతున్నారు. అవునా? వచ్చిన జనాలను చూస్తే పూజకొచ్చినట్లేరే, ప్రసాదం కోసం వచ్చినట్టున్నారు. పూజా కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరిపించబోతున్నారయ్యా. ఆహా, అర్థమైపోయింది. బాబుకు పులిహోర నేను కలుపుతాగా. ఏందట్రా విషయం? గబ్బునాయాలా తిననే మాట్లాడైనా తిను. మీద పడేది తుంపర్లయితే తుండడ్డు పెట్టుకోవచ్చు. రోట్లో దంచుతుంటే పిండి మీద పడ్డట్టు మీద పడిపోతుంది. నోరు పెట్టాల్సిన కాడ మిక్సీ ఏమన్నా పెట్టాడేంట్రా దేవుడు? ఊరుకో బావా, నాకు దిష్టి తగులుది బావా. నా తిండి తింటుంటే నీకు దిష్టి తగలమేంట్రా? తిండిపోతున్నా బామ్మర్ది. ఇంతకే అయ్యోరేం చెప్పాడో అది చెప్పు. ఈరోజు ఏజే పెళ్లి రోజు కదా బావా, అందుకే అన్నదానం చేయిస్తున్నాడట. అయ్యోరా, అబద్ధం చెప్పాడ్రా. జనం కూడా వచ్చాడు కదా బాబా. సాలేరా, దాన్ని పెళ్ళామనే ఒప్పుకొని ఏజే పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటాడో, అమ్ముకునే అన్నాన్ని అన్నదానం ఎందుకు పెడతాడు? అది నిజమే బావా. రేగాయతో ఆవకాయ అన్నట్టు పొంతన కుదరట్లేదు. మళ్ళీ పోయి కనుక్కురమ్మంటావా? అక్కర్లేదు. ఏజే కాకపోయినా ఎవరో చేస్తున్నారన్నమాట. అయినా పేరు ఏజేదే కదా, దొరికేసాడురా ఏజే. ఎట్టా బావా? ఇప్పుడు విషయం ఏంటంటే, హోటళ్ల కోసం విదేశాలకు పోతున్న ఏజే అంటూ రోజు టీవీలు పేపర్లు ఊదరగొట్టేస్తున్నాయి కదా. అదే పేపర్లో టీవీలో జైలుకి వెళ్తున్న ఏజే అంటే ఎట్టుంటదే? జాతరలో జాంగ్రీ అన్నట్టు భలే ఉంటుంది బావా. కానీ ఎట్లా పోతాడు? ఎట్టాగంటే, అన్నదానానికి పెట్టే అన్నంలో తినగానే వాంతులు చేసుకుని ఎమర్జెంటుగా ఆసుపత్రిలో జనాలు చేరేట్టు అంతమంది ఏదన్నా కలిపేశాం అనుకో, పొరపాటున ప్రాణాలు పోతే పోతాయి. భూమికి మాత్రం భారం తగ్గదంట్రా బామ్మర్దే. అయినా ఏజేగాడు ఈ అప్పలకొండతో పెట్టుకున్నాడు. అమ్మ అప్పలకొండ అని అనుభవించద్దు. ముందా జనాన్నే
ఆస్పత్రికి పంపించే ఏర్పాట్లు చెయ్యి. బాబు, ఏజే గారు ఇంకా రాలేదా? వచ్చేస్తారండి. అదిగో మాటలోనే వచ్చేస్తున్నారు. నమస్కారం ఏజే గారు. నమస్తే. నమస్కారం అండి. గోపి, అన్ని ఏర్పాట్లు చేశాం సార్. ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా గ్రాండ్గా చేయాలి. అలాగే సార్. రండి ఏజే గారు. రండి సార్. మొత్తానికి మా పెళ్లి రోజుని గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట. ఏర్పాట్లు ఘనంగానే చేసాడ్రా బామర్దే. అవును బావా, పెరుగన్నంలోకి పెసరపప్పులాగా మనం రాకుండా ఉండుంటే ఈ కార్యక్రమం కూడా ఘనంగానే జరిగేది బావా. రేయ్, తినేది నా ఉప్పు నా పప్పు, నా మీదే సెటైర్లు వేసావంటే పులుసులో మునక్కాయ ముక్కలో నిన్ను కలిపేయగలను. పాయసంలో పకోడి ముక్కలాగా నీకడ్డంగా నేనెందుకులే బావా, నువ్వు వచ్చిన పని కానిచ్చి. క్యారెట్ అన్నదానంలో అనారోగ్యం కలిపే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అయినా నాదే ఉంది, అంతా దేవుడి లీలా. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. నేనేమన్నాను? దండం పెట్టుకోమన్నాను, అంతేగా. భగవంతుడా, ఏంటయ్యా ఒక్క రోజులో ఏజేలో ఇంత మార్పా? గుడికి తీసుకొచ్చారు, ఘనంగా ఏర్పాట్లు అంటున్నారు. ఇది కల కాకుండా నిజమై ఏజేని నన్ను ఒక్కటి చేశావంటే నీకు మాటిస్తున్నాను, నీ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతాను. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అయ్యా, పూజా కార్యక్రమాలు ముగిశాయి. తమరు వెళ్ళి అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. పూజారి గారు, ఏమ్మా? ఈ పూజలు, అన్నదానాలు, ఈ ఏర్పాట్లన్నీ మా పెళ్లి రోజేనే కదా? పెళ్లి రోజనే కాదమ్మా, ఇంకా వేరే కారణం కూడా ఉంది.
వేరే కారణమా? ఏమై ఉంటుంది?